4 రోజుల పాటు హడావిడి కేసులు నమోదు తర్వాత అంతా గప్చుప్ అందరూ మర్చిపోతారు. ఇదే సీన్ ప్రతిసారి రిపీట్ అవుతుంది. కానీ చాప కింద నీరులా ఈ గలీజ్ కల్చర్ పేటరేగిపోతూనే ఉంది. జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంది. ఎందుకు ఈ రేవ్ పార్టీల కల్చర్ రోజు రోజుకు ఎందుకు పెరుగుతోంది? డ్రగ్స్కు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు ప్రతిసారి టాలీవుడ్లో ఉన్నటువంటి సెలబ్రిటీస్ పై ఫోకస్ ఎందుకు అవుతోంది డ్రగ్స్ కేసులు వచ్చిన ప్రతిసారి? రేవ్ పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీలు చేసుకుంటూ ఉన్నారు. ఉన్నవారికి అందించడానికి, కొత్త వారికి అలవాటు చేయడానికి ఈ పార్టీ నిర్వహిస్తున్నారా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు ఇదే డౌట్ వస్తుంది. బడా వ్యాపారవేత్తలు, టీవీ, సినిమా నటులు, రాజకీయ నేతలు ఇలా అందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇందులో పరిచయాలు, సర్కిల్ ఉన్న వారికి మొదట ఎంట్రీ ఉంటుంది. మొదట హైదరాబాద్ సరౌండింగ్స్లో మాత్రమే జరిగారు. మరి పోలీసులు నజర్ పెరిగిందనో లేక కొత్త ప్లేస్ అయితే బాగుంటుందనో ఇప్పుడు ఇతర స్టేట్స్కి కూడా విస్తరించారు. కానీ ఎక్కడ రైడ్ అయినా దొరికిన వాళ్ళలో మన తెలుగు వాళ్ళు, ప్రధానంగా టాలీవుడ్ సెలబ్రిటీస్, రాజకీయ నాయకుల రిలేటివ్స్ పిల్లలు ఉండడం ఇక్కడ మనకి కామన్గా కనపడుతూ ఉంటుంది. రైడ్స్ జరుగుతున్నాయి, కేసులు నమోదవుతున్నాయి, 4 రోజుల పాటు హడావిడి జరుగుతుంది. తర్వాత అందరూ మర్చిపోతున్నారు, పోలీసులతో సహా. కాదంటే ఒకసారి గుర్తు చేసుకోండి, గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు జరిగింది. విచారణకు వరుసపెట్టి హాజరైన ఇండస్ట్రీ పెద్దలంతా. చాలా హడావిడి జరిగింది. ఆ తర్వాత ఏమైంది? ఏమీ కాలేదు. రీసెంట్గా చాలా పబ్బుల్లో మళ్ళీ రైడ్స్ జరిగాయి. చాలామందిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, బ్లడ్ టెస్టులు చేశారు, మళ్ళీ ఆ కేసు మర్చిపోయారు. నిజానికి డ్రగ్స్ పెడ్లింగ్ నేరం అంటే అమ్మడం, స్మగ్లింగ్ చేయడం ఇలాంటివి. డ్రగ్స్ తీసుకోవడం చట్టరీత్యా నేరం కాదు ఇండియాలో. మరీ స్వల్ప మోతాదుతో దొరికినా, సేవించినా నేరం కాదన్న ఫీల్ పోలీసులే కల్పిస్తున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. డ్రగ్స్ వాడితే మీ ఆరోగ్యాలు పాడవుతాయని 4 మంచి మాటలు చెప్పి అవసరమైతే ఓ వీడియో ప్లే చేసి చూపిస్తారు, అంటే కౌన్సిలింగ్. దీంతో వీరు రియలైజ్ అయిపోయి మళ్ళీ డ్రగ్స్ జోలికి పోకుండా ఉంటారనేది పోలీసుల నమ్మకం. బట్ ఈ మొత్తం సినేరియాలో మరోలా అర్థమవుతుంది డ్రగ్స్ బాధితులకి ఏంటంటే, ఏముందిలే 4 రోజులు అడావిడి చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు, పంపించేస్తారు, దానివల్ల మమ్మల్ని అరెస్ట్ చేయరు కదా, మాకేమి ఈ చట్టాల ద్వారా మాకు వచ్చే నష్టమేం లేదు కదా అని ఒక ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారు. సో అంతా మామూలు అన్నట్టుగా జనాల్లో కూడా వెళ్ళిపోతుంది. ఏంటి నమ్మడం లేదా? బెంగళూరు రేవ్ పార్టీలో యాక్టర్ హేమ ఉన్నారనేది ఆరోపణ. తను అసలు హైదరాబాద్ను దాటి వెళ్ళలేదని ఆమె చెబుతూ ఉన్నారు. కానీ ఆమె తమ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారని పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. సరే, ఆమె పార్టీలోనే ఉన్నారనుకుందాం. కానీ డే మారేసరికి ఏమైంది? ఆమె హైదరాబాద్లో తన ఇంట్లో బిర్యానీ చేస్తున్నారు. ఆ తర్వాత హాయిగా తినేశారు, రిలాక్స్ అయ్యారు. మరి మొత్తం ఎపిసోడ్ చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? ఏం మెసేజ్ ఇస్తుంది? ఇప్పటికని హడావుడిని పక్కన పెట్టి ఆ పార్టీలోకి అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, తీసుకొచ్చిన వారికి అమ్మింది ఎవరు, ఇలా వారి నెట్వర్క్ను బ్రేక్ చేయాలి, రూట్స్ను కనిపెట్టాలి. అప్పుడే సొసైటీ నుంచి డ్రగ్స్ను నామరూపాలు లేకుండా తీయొచ్చు, డ్రగ్స్ రహిత సమాజాన్ని రూపొందించవచ్చు. ఇటు సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వాళ్ళు కూడా మారాలి. సొసైటీలో చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు ఈ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు. మీరే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తుంటే విషయం మీరు ఊహించినంత వేగంగా ప్రజల్లోకి వెళుతుంది, చర్చ నడుస్తుంది, అనేక అనర్థాలకు కారణమవుతుంది. సో ఇప్పటికైనా కాస్త బుద్ధెరిగి మసులుకోవడం బెటర్. జరగాల్సిన నష్టం జరిగాక మాకేం సంబంధం లేదు అనే డైవర్షన్ పంచాయతీలు పెట్టుకోకుండా అసలు ముందు నుంచి ఇలాంటి గలీజ్ దందాలకు దూరంగా ఉండడం బెటర్ అంటోంది బిగ్ టీవీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.